క్రీస్తు యేసునందు సహోదర సహోదరులారా, యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. క్రీస్తు బోధ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని, ఆత్మీయంగా బలపరచబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. మీరు రోజు ఈ వాక్యాన్ని వీక్షించండి, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోగలరని ప్రభు పేరట నేను మీకు మనవి చేయుచున్నాను. కీర్తన గ్రంథం 127వ సంకీర్తన 3వ వచనం చదువుకుందాం. కుమారుడు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతం చేతుల బాణముల వంటి వారు, వారితో తమ అంబుల పొది నింపుకున్న వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుని తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యూట్యూబ్ ద్వారా నాయన ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వీక్షించున్నారో తండ్రి, వారిని దీవించండి ప్రభా, ఆస్వాదించండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ వాక్యాన్ని వినగలిగి చెవిని గ్రహించే మనస్సును వారికి దయచేయండి ప్రభా. క్రీస్తు బోధన యూట్యూబ్ ఛానల్ ద్వారా వారు వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా బలపరచబడుచున్నారని ప్రభా తండ్రి మేము భావించుచున్నాం ప్రభా. కృప చూపించండి, ఆత్మీయ జీవితాన్ని వెలిగించండి, బలపరచండి. స్తోత్రాలు నాయన. ఈ సమయాన్ని సేవకు నన్ను ఆత్మచేత నింపండి. ఆ నోటిని మాట ఉంచండి. నీ వాక్యం అర్థమైన రీతిలో సూటిగా స్పష్టంగా తేటగా మాట్లాడండి నాయన. ఈ వాక్యాన్ని వినగలిగి చెవిని గ్రహించే మనస్సునిచ్చి నాయన బలపరచమని, వారి ఆత్మీయ జీవితాలను నీ వాక్యము ద్వారా పురికొల్పి ధైర్యపరిచి నాయన నీ వాక్యానుకూలంగా జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు సహోదర సహోదరులారా, ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని గర్భఫలము అనే అంశాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని విందాం. లోకంలో దేవుని సృష్టి ఎంతో అద్భుతమైనది. ఆయన నోటి మాట ద్వారా, ఆయన వాక్కు చేత ప్రపంచములను దేవుడు నిర్మించాడు. అయితే ఆయన చేసినటువంటి సృష్టి అంతా కూడా చూడటానికి చాలా చక్కగా ఉంది. ఆయన నోటి మాట ద్వారా భూమి ఆకాశాలు కలిగాయి, జలచరాలు కలిగాయి, సమస్త జీవరాశులు కలిగాయి. 6వ రోజు దేవుడు మానవుణ్ణి నేల మట్టితో నిర్మించాడు. తన రూపంలో, తన పోలికలో, తన స్వభావంలో స్త్రీని గాను పురుషుని గాని చేసిరని ఆది కాండం 1, 2, 3 అధ్యాయాలు మనకు తేట తెల్లంగా తెలియచేయుచున్నాయి. కనుక మానవుడు దేవుని సృష్టి ఒక భాగంగా ఉన్నాడు. మట్టితో మానవును దేవుడు తయారు చేశాడు, జిగట మట్టితో తయారు చేశాడు. కనుక మానవ నిర్మాణం అనేది ఒక అద్భుతమైనటువంటి నిర్మాణంగా ఉంది. అయితే దేవుడు 2వ సృష్టిలో గొప్ప భాగంగా ఏంటంటే, వారిద్దరు అనగా స్త్రీ పురుషులు కలయిక ద్వారా మరొక గర్భఫలాన్ని దేవుడు ఈ లోకంలో మనుషులకు ఇచ్చాడు. అంటే ఆయన రూపంలో, ఆయన పోలిక చొప్పున నరులు ఉండడమే కాదు, చాలా మంది ఉండాలి. అందుకే స్త్రీ పురుషుల కలయిక ద్వారా మరొక నూతనమైనటువంటి జన్మ ఈ భూమి మీద పుట్టాలని దేవుడు సంకల్పించి ఆదాము హవ్వలు మొదలుకొని హేబేలు, హానోకు, బైబిల్ కయ్యూను, హేబేలు వారి ద్వారా సంతానాన్ని దేవుడు విస్తరించి నేటికి చాలా రకాలైన ప్రజలు, కోకొల్ల ప్రజలు లోకమంతటా విస్తరించబడి ఉన్నారు. దేవుడు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించని చెప్పాడు. కనుక ఇక్కడ అన్ని ఫలాలు ఉన్నాయి. బైబిల్లో చాలా ఫలాలు ఉన్నాయి. ఒకటి ప్రథమ ఫలం, 2వది భూఫలము, 3వది గర్భఫలం. బైబిల్లో చాలా ఫలాలు ఉన్నాయి. అలా గర్భఫలం అనేది కూడా ఇది ఒక ఆశీర్వదించబడినటువంటి స్థితికి సూచనగా ఉంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. గర్భఫలం అంట దేవుడిచ్చే ఒక గొప్ప బహుమానం అంట. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. అందుకే తమ ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇస్తున్నాడట. కనుక గర్భఫలం అనేది దేవుడిచ్చే ఒక బహుమానంగా ఉంది. కుమారులు ఏమో స్వాస్థ్యంగా దేవుడు ఇస్తున్నాడు. కనుక సహోదర సహోదరులారా, మానవ జీవిత వ్యవస్థలో పుట్టుక అనేది చాలా ప్రాముఖ్యమైనది. గర్భఫలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే లోకమంతట్లో ఒక పాపులేషన్ చాలా అవసరం. అనగా మనం గమనించండి, ఆ గర్భఫలము మన యొక్క సంతతి యొక్క ఉనికిని, మన సంతతి యొక్క ఔన్నత్యాన్ని,
తరతరాలకు కాపాడుకోవాలంటే గర్భఫలము చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది. బైబిల్ అందులో మనం గమనించగలిగితే గర్భఫలం లేకపోతే చాలా వేదనకరమైనటువంటి స్థితిని చూస్తున్నాం. ఎందుకంటే యాకోబు అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆయన రాహేలు లేయా అనే ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. లేయాకు పిల్లలు కలిగారు, కానీ రాహేలుకు పిల్లలు లేకపోయేసరికి రాహేలు యాకోబుని అడుగుతుంది, నువ్వు నాకు గర్భఫలం ఇమ్ము అని అడుగుతుంది. ఆ గర్భఫలమి ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం మనం చదవగలిగితే, ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనంలో మరి రాహేలు అడుగుతుంది, తనకు పిల్లలు లేకపోయేసరికి, తనకు గర్భఫలం లేకపోయేసరికి ఆమె ఎంతో వేదన చెందుతుంది. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవడం చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమేమో లేని యెడల నేను చచ్చెదను నిన్ను. చూడండి సహోదరులారా, రాహేలుకు పిల్లలు లేరు, అందుకే యాకోబుని అడుగుతుంది, నువ్వు నా గర్భఫలమే లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పి. ఎంత వేదన పడుతుంది, ఎంత మదన పడుతుందో ఆలోచన చేయాలి. అదేవిధంగా 30వ అధ్యాయం 2వ వచనంలో యాకోబు అంటాడు, యాకోబు కోపం రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నున్నానా అనెను. చూడండి సహోదరులారా, యాకోబు అంటాడు, నేను దేవునికి ప్రతిగా ఉన్నానా? గర్భఫలం వేలడం నా చేతులు లేదు కదా అని అంటాడు ఇక్కడ. కనుక పుత్రదాత వృక్ష ఫలం తీసుకొస్తారంటే పిల్లలు పుట్టడానికి ఈ ఫలం తింటే ఖచ్చితంగా పిల్లలు పుడతారేమో, సంతానం పుడతారేమో అనే ఆలోచనతో పుత్రదాత వృక్ష ఫలం తీసుకొని రాహేలుకి ఇస్తారు. సహోదరులారా, యాకోబు అంటాడు, ఇది నా చేతుల్లో లేదు. ఈ లోకంలో గర్భఫలం ఇవ్వాలంటే దేవుని చేతిలోనే ఉంది. దేవుని చేతులు ఆయన హస్తంలోనే ఉంది. దేవుడు మాత్రమే మనుషులు గర్భఫలం ఇవ్వగలడు. ఆయన మాత్రమే, ఆయన అనుగ్రహం ఉంటే తప్ప గర్భఫలము అనేది దేవుడిచ్చే ఒక బహుమానము. ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ద గాడ్. కనుక దేవుని యొక్క గిఫ్ట్, అది దేవుని బహుమానం. కనుక ఇది మనుషుల వల్ల అయ్యేటటువంటిది కాదు. దేవుని కృప ఉండాలి, దేవుని చిత్తం ఉండాలి. చూడండి, చాలా మంది వివాహాలు చేసుకుంటారు కానీ పిల్లలు పుట్టరు. కొంతమంది తొందరగానే పిల్లలు పుడతారు, కొంతమందికి ఆలస్యంగా పిల్లలు పుడతారు, కొంతమందికి మగ పిల్లలు పుడతారు, ఆడపిల్లలు ఉండరు, కొంతమంది ఆడపిల్లలు పుడతారు, మగ పిల్లలు పుట్టరు. చాలా రకాలైనటువంటి వేదన. అనగా గర్భఫలం లేకపోతే సమాజంలో చాలా చిన్న చూపు చూస్తారు, చాలా తక్కువ చూపు చూస్తారు, చాలా వేదనకరమైనటువంటి స్థితిలో ఉంటారు. అందుకే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, నేను నిన్ను నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను అంటాడు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించగలిగితే, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఆయన నన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నిశ్చయముగా నీకు ఇచ్చేదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశం నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యశ్యామలమును, నీ ద్రాక్షరసం, నీ నూనెను, నీ పశువులను మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. 28:18 కూడా చూద్దాం. 28:18 కూడా దేవుడు గర్భఫలాన్ని దీవించి దేవుడు ఉన్నాడు. ఇరవై 28:18 వచ్చినాన్ని మనం గమనించగలిగితే, నీ గర్భఫలం నీ భూమి పంట, నీ ఆవులను, నీ గొర్రె మేకల మందలను శపింపబడును, నీ లోపలకు వచ్చినప్పుడు శపింపబడుదువు. అంటే దేవుని మాట వినకపోతే నీ గర్భఫలము శపించబడుతుంది, దేవుని మాట వింటే నీ గర్భఫలం ఆశీర్వదించబడుతుంది అంటాడు ఇక్కడ. 28వ సంకీర్తన 4వ వచనం మనం చూస్తే నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కి చెదులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. అంటే దేవుని మాట వింటే, ఆయన మాట ప్రకారం చేస్తే, ఆయన యొక్క చిత్త ప్రకారంగా చేస్తే నీ గర్భఫలము దీవించబడుతుంది. ఒకవేళ ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు చేయకపోతే నీ గర్భఫలము శపింపబడుతుందని దేవుడు
మాట్లాడుతున్నాడు. కనుక అంతేకాదు, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 19వ వచనంలో కూడా చూద్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 19వ వచనం. 48:19 మనం చూడగలిగితే, నీ సంతానము ఇసుక వలన విస్తారముగును, నీ గర్భఫలము దాని రేణువుల వలన విస్తరించును, వారి నామం నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. దేవుడు మన సంతానాన్ని ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, నేను నీ సంతానాన్ని విస్తరింప చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో నీ గర్భఫలము ఆశీర్వదించబడును అని గబ్రియేలు దేవునిదూత మరియతో మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కనుక సహోదరులారా, మనం ఆలోచన చేయండి. బైబిల్లో ఆ రోజుల్లో గర్భఫలాన్ని, ఆహారం లేక కరువుల్లో గర్భఫలాన్ని తిన్నటువంటి పరిస్థితిని కూడా, అంటే పుట్టినటువంటి పిల్లలను కూడా ఆకలి అనగా ఆహారం లేక వారిని కూడా తిన్నారట. బైబిల్ అందులో విలాప వాక్యాలు మనం గమనించగలిగితే, విలాప వాక్యాలు 2వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే, విలాప వాక్యాలు 2వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడుతున్న మాటను మనం గమనించాలి. ఆ రోజుల్లో కరువు తాండవించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మరి తినడానికి ఆహారం లేనటువంటి పరిస్థితులు యూదులు ఉంటున్నప్పుడు దేవుడు ఒక శాపగ్రస్తమైన స్థితిని వారి మీద తీసుకుని వచ్చాడు. విలాప వాక్యాలు 2వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. నీవు ఎవరి ఎడల ఈ ప్రకారము చేస్తువో యెహోవా దృష్టిని చూడుము, తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు భక్షించుట తగునా. చూడండి, అంటే ఆ రోజుల్లో యెరూషలేము అంతా కూడా పాడైపోయింది. దేవుని దృష్టికి బహు పాపం చేయటం ద్వారా దేవుడు వారిని అన్యజనుల చేతికి అప్పగించాడు. పట్టణం అంతా పాడు దెబ్బగా ఉంటున్నప్పుడు మరి ఇశ్రాయేలులు అనగా యూదులు వారు తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితుల్లో, వేదనకరమైన స్థితులు ఉంటున్నప్పుడు వారి గర్భఫలాన్ని కూడా వారు తినేటటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. ఆ వేదనను, ఆ బాధను ఇర్మియా చూచి మరి విలపించే ప్రవక్తగా దేవుని పక్షాన, ప్రజల పక్షాన దేవునికి విజ్ఞాపన చేసాడు అనే సత్యాన్ని బైబిల్ అందులో మనం చూస్తున్నాం. కనుక సహోదరులారా, ఆలోచన చేయండి. గర్భఫలం అనే దేవుడిచ్చేది, మన గర్భఫలము ఆశీర్వదించబడిన స్థితిలో ఉండాలి. అందుకే అసలు ఈ భూమి మీద గర్భఫలము పుట్టాలంటే దేవుని చిత్తం ఉండాలి, దేవుని ఆలోచన ఉండాలి, దేవుని ప్రణాళికలు ఉండాలి. అంతేకాదు కానీ అసలు మగపిల్ల పుట్టాలి, ఆడపిల్ల పుట్టాలంటే అది సైంటిఫిక్ ప్రకారం మనం ఆలోచన చేయగలిగితే పురుషుల్లో XY ఉంటాయి, స్త్రీలో XX ఉంటాయి. అంటే పురుషుల్లో నుండి వచ్చే X, అదేవిధంగా స్త్రీలో నుండి వచ్చేటటువంటి X రెండు కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. పురుషుల్లో నుండి Y క్రోమోజోమ్ వచ్చి స్త్రీలో నుండి X క్రోమోజోమ్ వస్తే XY అయితే మగపిల్లవాడు పుడతాడు. కాబట్టి మీరు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అనుగ్రహం ఉండాలి. ఇలా జరగాలంటే దేవుని అనుగ్రహం, దేవుని చిత్తం ఉండాలి. చూడండి, ఈ రోజుల్లో పిల్లలు పుట్టక, పిల్లల కలక్క చాలా మంది రాయికి రప్పుకి మురుక్కేటటువంటి వారు ఉన్నారు. సహోదరులారా, గర్భఫలము దేవుడిచ్చే ఒక బహుమానం. కనుక నీ గర్భఫలాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, సంతానం ఇచ్చాడు. నీ గర్భఫలాన్ని ఏ విధంగా నువ్వు కాపాడుకుంటున్నావు, ఏ విధంగా నువ్వు రక్షిస్తున్నావు, ఏ విధంగా నువ్వు జాగ్రత్తగా నీ స్వాస్థ్యాన్ని రక్షించుకుంటున్నావు, ఆలోచన చేయండి. పిల్లలున్న వారికేమో పిల్లల మీద ప్రేమ ఉండదు, గర్భఫలం ఉన్న వారికేమో గర్భఫలము యొక్క విలువ తెలియదు. గర్భఫలము లేక వేదన పడుతున్నటువంటి వారికైతే ఆ యొక్క విలువ అర్థమవుతుంది. బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, ఇద్దరు స్త్రీలకు అనగా ఇద్దరికి రెండు సంఘటన గుర్తు చేస్తాను. హన్నా అనే ఒక స్త్రీ ఉంది బైబిల్లో, సమయం 1వ గ్రంథం 1వ అధ్యాయంలో. ఆమె భర్త పెనిన్నా, మరొక భార్య ఉంది. ఆమెకి, పెనిన్నాకి పిల్లలు ఉన్నారు. ఎల్కానా పెళ్లి చేసుకున్నాడు, కానీ వాళ్ళ పిల్లలు లేనటువంటి పరిస్థితులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, కానీ ఎల్కానాకి పిల్లలు, మరి హన్నాకు పిల్లలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అన్న వేదన పడుతుంది.
సూటిపోటి మాటలు అంటుంటున్నటువంటి పరిస్థితుల్లో అయ్యో దేవుని మందిరానికి వెళదాం, నింద దేవుని మందిరం పోతున్నాను, శిలోహములో ఉన్న మందిరానికి వెళ్ళి అక్కడ వేదన పడుతూ ప్రార్థన చేస్తాం, ప్రభువా నువ్వు తప్ప నాకు గర్భఫలం ఇచ్చేవాడు. ఎందుకంటే ఎల్కానా ఎన్నో విధాలుగా అన్నను ఓదార్చడానికి శతవిధాల ప్రయత్నం చేసి 10 మంది పిల్లల కంటే నేను సమానమైన వాడిని కాదా, గర్భఫలం లేకపోయినా పర్లేదు అని అనేక విధాలుగా ఆమెను ఓదార్చడానికి ధైర్యపరచడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆయన యొక్క వల్ల అవ్వలేదు. ఎందుకంటే సూటిపోటి మాటలు, ఇంట్లో సూటిపోటి మాటలు, సమాజంలో సూటిపోటి మాటలు, వేదనకరమైన పరిస్థితులు. సహోదరులారా, నీ జీవితంలో కూడా గర్భఫలం లేదా? గర్భఫలం లేక వేదన పడుతున్నావా? కష్టిస్తున్నావా? నిందలు అవమానాలు గురవుతున్నావా? భయపడొద్దు. నీకు గర్భఫలం ఇచ్చేటటువంటి దేవుడు నీ యొద్ద ఉన్నాడు. ఆయనను నువ్వు వేడుకోగలిగితే, ఆయనకు నువ్వు మొరపెట్టుకోగలిగితే నీ ప్రతి నిందను దేవుడు తీసివేయడానికి సిద్ధంగా. అన్న దేవుని మందిరం ప్రార్థించింది, గోజాడింది, మొరపెట్టింది కనుక దేవుని సేవకుడి ఏలీ ద్వారా వచ్చే ఏటన మగపిల్లవానికి అన్న జన్మనిచ్చింది. సహోదరులారా, దేవునికి సాధ్యమైనది ఏదీ లేదు. ఆమె నిందను, ఆమె వేదనంతా దేవుడు తీసివేశాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో 12వ అధ్యాయం ప్రారంభం అబ్రహాము శారాలకు సంతానం అంతా కూడా విస్తరించబడినట్లుగా దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. భూఫలం, పశువులు, పనివారు అందరూ ఉన్నారు, కానీ గర్భఫలం లేక వేదన పడుతున్న పరిస్థితుల్లో 90 ఏళ్ల సమయంలో, అబ్రహాం 100 ఏళ్ల సమయంలో దేవుడు గర్భఫలంగా ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే మొదటిగా హాగరు వలన పుట్టింది సంతానం తనది కాదని దేవుడు చెప్పాడు. శారా వలన అనేది నీ సంతానం అని దేవుడు వాగ్దానం చేశాడు. సహోదరుడా, మమ్రేను సింధూర వృక్షం కింద దేవునికి ఆయన దూతలకు గొప్ప ఆతిథ్యం చేశాడు అబ్రహాం. ఇంకా ఇదిగో శారా కంటుంది అన్నప్పుడు ముసలదైనది స్త్రీ ఎలా కంటుంది? బలం ఉడిగిపోయింది, శక్తి ఉడిగిపోయింది, ఎలా కనగలదు? ఎదురులారా, అబ్రహాం కూడా నవ్వాడు, శారా నవ్వింది. ఈ వయసులో మాకు సంతానం ఎలా? ఈ వయసులో మేము ఎలా కనగలం? ఈ వయసులో ఎలాగో మేము గర్భఫలం పొందుకోగలమని వారు నవ్వారు. కానీ దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు. 100 ఏళ్ల వయసులో వారు తల్లిదండ్రులు కాగలిగారు. కేవలం అది మనుషుల వల్ల ఇది కాదు, కానీ దేవుని వలన మాత్రమే జరిగేటటువంటి కార్యం. దేవుడు మాత్రమే కార్యాన్ని జరిగించగలరు. సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? ఒకవేళ గర్భఫలం లేక వేదన పడుతున్నావా? గర్భఫలం లేక, సంతానం లేక అయ్యో ఒంటరిగాడిని అని బాధపడుతున్నావా? ఎండిపోయినటువంటి మొద్దులను చిగురు పుట్టించగలిగింది. యెషయా గ్రంథం 11:1 యెషయా మొద్దులను చిగురు పుట్టును, దాని అంకురం ఎదిగి ఫలించను దేవుడు చెప్పాడు. వాడికి వివాహమే చాలా ఏళ్ళయింది, పిల్లలు లేరా? సమాజంలో అవమానపడుతున్నావా? వేదన పడుతున్నావా? నా పరిస్థితి ఇంతే, నా జీవితం అంతా నాతోనే అయిపోవాలి, నాకు ఇంకా నా యొక్క సంతానం విస్తరించే వ్యక్తులు లేరు, నా గర్భఫలం లేరు, నా వంశవృక్షం ఎక్కడితో ఆగిపోతుందని వేదన పడుతున్నావా? దుఃఖపడుతున్నావా? నీ ప్రతి నిందను, నీ ప్రతి అవమానాన్ని, నీ ప్రతి వేదనను తొలగించే దేవుడిని వద్ద ఉన్నాడు. అన్నావలే ప్రార్థించు, శారావలే పరిచర్య చేయగలిగితే, దేవుని మొరపెట్టగలిగితే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కనుక రోజు వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. యేసు నామములో దేవుడిని తాకపోతున్నాడు. యేసు నామములో దేవుడిని మొర ఆలకించబోతున్నాడు. నీ గర్భఫలము ఆశీర్వదించబడాలంటే, నీ గర్భఫలం దీవించబడాలంటే దైవ భయం కలిగి, దైవ ఆశీర్వాదాలు నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ గర్భఫలము దీవించబడినట్లుగా దేవుడు చేస్తాడు. ఒక గర్భఫలం లేక వేదన పడితే ప్రార్థించు, దేవుడు నీకు ఖచ్చితంగా గర్భఫలాన్ని ఇస్తాడు. దేవుడు నీ ప్రతి గర్భాన్ని తెరుస్తాడు. శారా గర్భాన్ని తెరిచిన దేవుడు, అన్న గర్భాన్ని తెరిచిన దేవుడు నీ గర్భాన్ని తెరవగలడు, నిన్ను తాకగలడు. నీకు అతి త్వరలో దేవుడు గర్భఫలాన్ని ఇవ్వబోచును. విశ్వాసం ప్రార్థన చేయి, దేవుడిని మొరగా ఆలకిస్తాడు.
సమాధానం దయచేసి కాబట్టి అలాగూ ప్రభువును మొరపెట్టు గర్భఫలాన్ని పొందుకుంటూ ఆ గర్భఫలాన్ని ప్రభు త్రోవలో నడిపించు మరి గర్భఫలము దీవించబడినటువంటి స్థితిలో ఉంచబడినట్లు మరి దైవ భయంతో ఆయన త్రోవలో నడిచేటువంటి బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట జ్ఞాపకం చేయొచ్చు. ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ పరిశుద్ధమైన తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ కృపను బట్టి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. క్రీస్తు బోధ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మీరైతే నీ వాక్యాన్ని వింటున్నారు. మరి దర్శించండి ప్రభా, సహాయం చేయండి. ఇంతవరకు నీ వాక్యాన్ని శ్రద్ధగా విని ఉంటుండగా నాయన మరి దీవించండి, ఆస్వాదించండి. ఆయన గర్భఫలము అనే అంశాన్ని గురించి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ లోకంలో ప్రభా గర్భఫలము లేక ఎన్నో అవమానాలు, నిందలు, వేదనలు పడుతున్నటువంటి బిడ్డలను దర్శించండి ప్రభు. ఒకవేళ నాయన వాక్యాన్ని వింటున్న బిడ్డలు అటువంటి పరిస్థితుల్లో ఉంటే మరి తాకండి నాయన. ఈ క్షణమందే అన్నా గర్భాన్ని తెరిచిన దేవా, శారా గర్భాన్ని తెరిచిన దేవా, బిడ్డల గర్భాన్ని తెరవండి. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యం ఆయన ఇచ్చి బహుమానం అని చెప్పి, గర్భఫలం అని ఇచ్చి బహుమానం అని చెప్పినప్పుడు ఆ బహుమానాలు స్వాస్థ్యాలు పొందుకోవడానికి నేను సమాజంలో వారికి ఉన్న నింద, కుటుంబాల్లో వారికి ఉన్న అవమానాన్ని తీసివేయండి ప్రభు. రెట్టింపు ఆనందాన్ని దయచి ప్రతిఫలాన్ని దయచండి. వారి మొరాలకించండి, సహాయం చేయండి. ఒకవేళ గర్భఫలం కలిగి ఉంటే నాయన ఆ గర్భఫలాన్ని ఎలాగూ నాయన పెంచాలో, ఎలా నడిపించాలో కావలసిన జ్ఞానం బిడ్డలకు దయచేయండి. నీ గర్భఫలం, నీ భూఫలము, నీ సంతానం విస్తరిస్తుందని చెప్పావు. అలాగూ నాయన గర్భఫలాలు కలిగిన కుటుంబం, వారి పిల్లలు అలాగూ విస్తరించినట్లుగా, దీవించబడినట్లుగా కృప చూపించండి. వాక్యాన్ని విన్న బిడ్డలను నేను ధైర్యపరచండి. వాక్య ప్రకారం వారి గొప్ప ఆదరణ, జ్ఞానము నాయన కలుగు చేసి నీ కృపలో కాపాడు. చేయించిన ప్రార్థన అంగీకరించి బలపరచు. ఆత్మీయ జీవితాన్ని ఇంకా స్థిరపరిచి వారి అక్రతలన్నీ కూడా నాయన తీర్చి మహింపను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని దేవుడు ఇప్పుడు సదాకాల దేవుని మీకు తోడై ఉండి దేవుడు మీకు గర్భఫలాన్ని అనుగ్రహించు. ప్రతి నిందను, ప్రతి వేదనను దేవుడు తొలగించి, ఇప్పుడు మీరు గర్భఫలం కలిగినటువంటి వారైతే దేవుడు మేము గర్భఫలమును దీవించి, ఆస్వాదించి, విస్తరింపు చేసి మీ కుటుంబాన్ని, మీ సంతానమంతటిని దీవించి వర్ధిల్ల చేయునుగా. అవును. క్రీస్తు యేసునందు సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియచేయుచున్నాను. క్రీస్తు బోధన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వాక్యాన్ని వింటున్నారు కదా. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను భావించున్నాను. కనుక ఈ వాక్యం అనేకులు వీక్షించినట్లుగా ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయండి. మా ఛానల్ని, క్రీస్తు బోధన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, మీ గర్భఫలాలను వర్ధల చేస్తూ మీ సంతానం అంతా కూడా దేవుడు విస్తరింప చేయనట్లుగా దేవుని కృప మీకు తోడై ఉండి కాపాడునుగా. ఆమేన్. అందరికీ వందనాలు.